తెలంగాణకు రైతులే ఆత్మ. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు అయితే చెప్పారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం అయితే జరిగింది. రైతులు, మహిళలు, యువతకు సంబంధించి అన్ని విధాల ఈ బడ్జెట్లో అయితే ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి రాష్ట్రానికి రైతులే ఆత్మ అని, వారి అభివృద్ధి కృషి చేస్తున్నామని, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్ళే అన్నదాతలని, రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని, దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ, అన్నదాతలకు రుణమాఫీ చేశాం, ఇదే మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం, 23.35 లక్షల మంది కర్షకులకు ప్రయోజనం కల్పించాం, రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున వారికి అందిస్తున్నాం, రైతు నేస్తం అమలు చేస్తున్నాం, వరి పంటకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తున్నాం, అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. సో ఈ విధంగా మహాలక్ష్మి పథకం కింద గేమ్ చేంజర్గా మారింది. మహిళలకు ఉచిత బస్సు పథకం కల్పిస్తున్నాం. ఇలా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా సన్న వరికి 500 బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు నేస్తం కావచ్చు, ఇలా అన్నీ కూడా రైతులకైతే అందిస్తున్నామని తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో గవర్నర్ గారు అయితే రైతులకు సంబంధించిన ప్రసంగం ఉద్దేశించారు. రైతులకు సంబంధించి నిజంగా న్యాయం చేసేలా అంటే వెంటనే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే కోవడం జరిగిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో రైతులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.